అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం. లక్ష్మీ కుబేర హోమం దేనికి చేస్తారనేది తెలుసుకుందాము. లక్ష్మీ కుబేర హోమం దేనికి చేస్తారు అంటే, మన ఇంట్లో సంపద లేకపోయినా లేదా చికాకులుగా ఉన్నా, పనులు ముందుకు వెళ్ళకపోయినా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, లేకపోతే బాధపడుతూ ఉన్నా, ఇలాంటి వాటన్నిటికీ కూడా లక్ష్మీ కుబేర హోమం అయితే పనిచేస్తుంది. మరి ఈ యొక్క లక్ష్మీదేవి దేనికి సూచకం అంటే, మనకి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అష్టైశ్వర్యాలక్ష్మి, విద్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇలాంటి లక్ష్మి ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా. మరి వీటిలో ఏది తక్కువైనా సరే మనం వెనక్కి రావాల్సిందే, ఖచ్చితంగా ఒక అడుగు వెనక వేయాల్సిందే. మరి అలాంటప్పుడు మరి లక్ష్మీదేవి దేనికి అంత కటాక్షం లేకుండా ఉంటుంది మన దగ్గర అంటే, మన ఇంట్లో ఏదో ఒక నెగిటివ్ థాట్ ఉండడం వల్ల ఆ లక్ష్మీదేవి ఆగుతుంది మనకి. అలాగే మన ఇంట్లో యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి అలాంటి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మరి యజమాని బాగానే ఉన్నాడు, మరి ఇంట్లో అంతా బాగానే ఉంది, మరి ఎందుకు లక్ష్మీదేవి రావట్లేదు అంటే, ఇంటి వాస్తు కానీ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి మనిషి తత్వం కానీ బాగోలేకపోతే అలా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కావాలంటే గమనించండి మీరే. మంచి మాటలు మాట్లాడే వాళ్ళకి ఎప్పుడూ కూడా శత్రువులు పెరుగుతూనే ఉంటారు, చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళకి మిత్రులు పెరుగుతూనే ఉంటారు. అది దేనివల్ల అంటే, కలియుగ ప్రభావం అనుకుందాం. పోని కలియుగం మీద వేసేద్దాం అలాగా. మరి ఇంట్లో అంతలా ఉన్నా, మన ఇంట్లో అందరూ బాగానే మాట్లాడుతున్నారండి, బాగానే ఉంటారు, సమయానికి వచ్చి చేస్తూ ఉంటారు, సమయపాలన బాగానే ఉంటుంది అనుకుంటే, మరి మీకు ఇంట్లో లక్ష్మీదేవి దేనికి తక్కువైంది అంటే, వాస్తు ద్వారా తక్కువైందని అర్థం చేసుకోవాలి. ఆరోగ్య విషయాలు కానీ లేదా ఆ ధైర్య విషయంలో కానీ తక్కువైందని మనం అర్థం చేసుకోవాలి. ధైర్యం ఉంటేనే ఈ యొక్క సమాజంలో మనం ఏదైనా చేయగలం, అలాగే ఏమైనా పొందగలం. మరి కుబేరుడు దేనికి ఇస్తాడు అంటే, మరి కుబేరుడు దేనికి సంబంధించిన వాడు? మనకి ధనానికి సంబంధించిన వాడు. లక్ష్మీదేవి అన్ని రకాలకి సంబంధించిన ఆవిడ, కుబేరుడు మాత్రమే ధనానికి సంబంధించిన వాడు. అందుకనేసనే కలియుగంలో కలియుగం మొత్తం వెంకటేశ్వర స్వామి వారు కుబేర స్వామి వారికి అప్పు కింద తీర్చాల్సిందే ఖచ్చితంగా ఎంతున్నా. అందుకనే కుబేర హోమం దేనికి చేసుకోవాలంటే, మనం ధన కనుక వస్తువాహనాలు ఇంట్లో తక్కువైనా, లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా, లేకపోతే కనుక ఒకరు తిట్టుకుంటూ ఉన్నా, కొట్టుకుంటూ ఉన్నా, లేదా మన ఇంట్లో వాళ్ళే మనకి శత్రువులుగా మారినా, లేకపోతే ఉద్యోగ విషయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రమోషన్స్ రాకపోయినా సరే ఈ యొక్క కుబేర హోమం అనేది చేయించుకుంటూ ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళ జాతకరీత్యా చూసి ఇంకొక ఏమైనా గ్రహానికి చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి చాలామంది. మరి కుబేరుడికి దేనికి చెయ్యాలండి అంటే, కుబేరుడు సర్వకార్యాలని కూడా ముందుకు తీసుకెళ్లేవాడు. అంటే ధన కనక వస్తు వాహనాలు ఉంటేనే, అంటే ముఖ్యంగా ధనం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం తప్ప, ధనం లేకపోతే మనం ఏమీ చేయలేము ఖచ్చితంగా. చదువుకోవాలంటే డబ్బు కావాలి, వాహనం కొనుక్కోవాలంటే డబ్బు కావాలి, మంచి వస్తువులు కావాలంటే డబ్బు కొనుక్కోవాలి, లేదా బట్టలు వేసుకోవాలంటే శుభ్రంగా డబ్బులు కావాలి, లేదా మనం ఎలాగా నలుగురిలో బ్రతకాలి అంటే ముందు ప్రజెంట్ కొంచెం డబ్బు అనేది కావాలి. డబ్బు అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనకున్నటువంటి పనులకి ఉపయోగపడే డబ్బు, అదే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అని చెప్పుకునేది మనం తెలుసుకోవచ్చు. మరి ఇలాంటి విషయాలు ఇంకా చెయ్యాలి అంటే, ఈ యొక్క హోమం ఎలా చేస్తారు అంటే, నేను ఒకసారి చేశాను, అది మీకు వీడియో ద్వారా చూపిస్తాను, సరేనా? కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దావయ స్వాహా. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దావయ స్వాహా. కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దావయ స్వాహా. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దావయ స్వాహా. కుబేరాయ నమః. హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రదీర శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ స్వాహా. మహాలక్ష్మీ మాన నమః. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రదీర శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః స్వాహా. మహాలక్ష్మీ మాన నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రదీర శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః స్వాహా. మహాలక్ష్మీ మాన నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే
ప్రదేన ప్రదేన శ్రీం హ్రీం శ్రీం శ్రీమాలక్ష్మే నమః స్వాహా మహాభీమాన నమః. కుబేరుడికి హోమాలు కానీ లేదంటే కనుక ఆ ఒక్క స్వామివారిని పూజిస్తే మనందరికీ కూడా ధన కనక వస్తు వాహనాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంట్లో ఏమైనా ఆటంకాలు ఉంటే కనుక నా నంబర్ మీకు డిస్ప్లే మీద వస్తుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి నన్ను అడగచ్చు. లేదంటే కనుక నా అడ్రస్ వచ్చేసి రాజమండ్రి పక్కన కోలమూరు. నన్ను వచ్చి కలిసినా కలవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోతో ఇంకొకసారి కలుసుకుందాం. నమస్కారం.